హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియోలో గోమాత యొక్క నోమును ఏ విధంగా నోచుకోవాలి, ఆ నోము నోచుకున్నాక ఏం చేయాలి అని చెప్పి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తూ అప్లోడ్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వివరాలు అప్లోడ్ చేశానండి. వాటి వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఈ సంవత్సరం చాలామంది అంటున్నారు కదండి, గోమాతకు తవుడు పొట్టు, అలాగే గోధుమ పొట్టు, మక్కపిండి, బెల్లము, శనగపప్పు, పెసరుపొట్టు, ఈ విధంగా గోమాతకు ఆహారంగా సంబంధించిన ఐటమ్స్ని 13 ప్యాకెట్స్ చేసుకొని మనం నోము నోచుకున్న తర్వాత గోశాలకు వెళ్ళి తినిపించమని చెప్పి చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, అంటూ ఉంటున్నారు కదండి. అందులో భాగంగా ఈరోజు నేను మీకు గోమాత యొక్క నోము యొక్క వివరాలు అప్లోడ్ చేయబోతున్నానండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గోమాత నోమును రకరకాలుగా మనం నోచుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఇలా అందంగా అలంకరణ చేసి చూపిస్తున్నానండి. మీ చాయిస్ ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఈ గోమాత నోము నోచుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది గోమాత విగ్రహం అండి. ఇలా జర్మన్ సిల్వర్ విగ్రహము, లేదంటే ఇత్తడి విగ్రహము, ఇలా విగ్రహాలు లేకుంటే ఫోటో అయినా పర్వాలేదండి. ఏది మనకు అవైలబుల్గా ఉంటే దాన్ని ఇలా పెట్టుకొని పూజించుకొని ఈ గోమాత నోము అయితే నోచుకోవాలండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గోవుకు సంబంధించిన ఆహారం అంటే ధాన్యాలండి. ఇలా చిన్న చిన్న కుండల్లో లేదంటే గిన్నెల్లో ప్యాకెట్స్ ఎలా కావాలంటే ఆ విధంగా నవధాన్యాలను పెట్టి మనం ఈ నోములు నోచుకోవచ్చండి. ఇప్పుడు నేను నా దగ్గర కొన్ని ధాన్యాలు ఉన్నాయి, పెట్టి చూపిస్తున్నానండి. మీరు ఎలా కావాలంటే అలా ఈ ధాన్యాలను దేంట్లో అయినా సరే వేసుకొని ప్యాకింగ్ చేసుకొని అయినా సరే ఈ నోమును నోచుకోవచ్చండి. మన ఇంట్లో ఇలాంటి ధాన్యాలు లేవనుకోండి, శనగపప్పు, తర్వాత బెల్లము, శనగపప్పును ఈ విధంగా ప్యాకెట్స్లో వేసుకొని 13 ప్యాకెట్స్, అలాగే బెల్లము 13 ముద్దలు, పెద్ద పెద్ద ఈ ముద్దలు కాదండి. ఇప్పుడు మనకు చిన్న సైజు బెల్లం ముద్దలు కూడా మనకు మార్కెట్లో లభిస్తున్నాయి కదండి. అలా 13 శనగపప్పు ప్యాకెట్స్, పప్పు ప్యాకెట్స్, అలాగే చిన్న చిన్న బెల్లం ముద్దలు 13ని మనం సెట్ చేసి పెట్టుకొని ఈ గోమాత నోమునైతే నోచుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఐడియా కోసము ఇలా 2-3 రకాలు ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి. ఈ నోముకు మనం గోమాత విగ్రహాన్ని పెట్టేసుకొని ఆ గోమాతకు అభిషేకం చేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, వస్త్రము అంతా కూడా గోమాత పూజ చేసుకోవాలండి. 2 సైడ్ల కూడా 2 దీపాలను పెట్టుకోవాలి. గౌరమ్మ ముందు ఇవన్నీ గోమాతను అందంగా అలంకరించి దీపాలు పెట్టుకుని ఈ గోమాత యొక్క నోము అయితే నోచుకోవాలండి. ఇలా మనం ఈ గోమాత నోము నోచుకుంటాం కదండి. ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఇప్పుడు మనకు షాప్లో అయితే లభిస్తున్నాయండి. మక్కపిండి, తౌడు, కల్లి, ఇవన్నీ రకరకాల గోమాతకు ఆహారానికి సంబంధించినవి ఐటమ్స్ కూడా మనకు షాప్లో దొరుకుతాయండి. వాటిని కిలో చొప్పున ప్యాకెట్లు తెచ్చుకొని మనం ఈ గోమాత యొక్క నోము నోచుకుని అందరం కూడా ఈ నోము నోచుకున్న తర్వాత ప్రతి ఒక్క ముత్తైదకు ఈ నోము ప్యాకెట్ ఇచ్చిన తర్వాత అందరం కలిసి ఎంచక్క గోశాలకు వెళ్ళి గోమాతకు మనం ఆహారాన్ని పెట్టి ఈ నోమునైతే చేసుకున్న ఫలితం లభిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నో రకాలుగా గోమాత యొక్క నోమును నోచుకోవచ్చండి. తప్పకుండా మీరు ఈ నోము నోచుకోండి. మీకు ఈ నోము యొక్క వివరాలపై ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా అందంగా కనిపించడానికి నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో డెకరేషన్ చేస్తూ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. కొందరు అంటూ ఉంటారు, మా దగ్గర ఇలాంటివి లేవండి, ఇవి పెట్టాలా, నా దగ్గర ఇలాంటి డబ్బా లేదు, ఇలాంటి ప్లేట్ లేదు అని చెప్పి అంటూ ఉంటారండి. నేను కేవలం అందంగా కనిపించడానికి ఉన్న ఐటమ్స్తో డెకరేషన్ చేసి నేను పెడుతూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ నోము యొక్క వివరాలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి. పుష్య ఆదివారాల వ్రత కథల యొక్క వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. తప్పకుండా ఆదివారాల వ్రత కథలు వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.